రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి నుండి వృషభ రాశి వారికి మహాదృష్టం పట్టబోతూ ఉంది. ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుందండి. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, ఎటువంటి జాగ్రత్తలు వీరు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఇప్పుడే చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. మీ రంగాలలో మీ యొక్క పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలు పాటించడం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం. గత అనుభవంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరిగే సూచనలు అయితే ఉన్నాయండి. గురు ధ్యానం, రాహుశ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి మనస్ఫూర్తిగా మీరు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు కూడా కలుగుతాయి. మీ స్వధర్మం ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మీ మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అవసరానికి తోటి వారి యొక్క సహాయం మీకు అందనుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వచ్చిన అవకాశం ఏదైనా సరే చేజారకుండా చూసుకోండి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును కూడా ఇస్తాయి. ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మంచి పరిణామాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహ అనుకూలత కారణంగా వీరు ఎటువంటి మార్పులు చూడబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. కుటుంబ పరంగా ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి. గ్రహాల అనుకూలత అనేది మీకు బాగానే ఉంది. మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటిని కూడా సందర్శించవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో మెరుగ్గా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకోవచ్చు. ఈ నెలలో మీకు కొన్ని విషయాల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత ఒత్తిడితో కూడా కూడినటువంటి ఏ సమయాన్ని మీరు కలిగి ఉండవచ్చు కనుక ఈ విషయంలో జాగ్రత్త పడాలి. వ్యాపారం కూడా సాధారణ లాభాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అయితే అసలు మీకు మంచిది కాదు. విద్యార్థులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది. కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోయే అవకాశాలు మీ జీవితంలో మెండుగా కనిపిస్తున్నాయండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి మాత్రము కలదు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి.
ఈ రాశివారు ఏదైనా సరే కార్యక్రమంలో నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం అనేది క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అన్ని మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు అనేది కలుగుతుంది. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా అయితే ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా రూపవతులని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని వారిని ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం కూడా ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. ఈ రాశివారు పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశివారు అయితే చాలా ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో మాత్రం డబ్బు అనేది నిలవదు. మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలు. వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తుంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేక అనుబంధం అయితే ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. మిథున, కన్య, మకర, కుంభ రాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు కలవు. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైనటువంటి అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగినటువంటి భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.